విశాఖపట్నంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రతి ఆఫీసర్ దగ్గర కూడా ఇదో మాకు పర్మిషన్ ఉంది, మేమేం ఆందోళన చేయడానికి కాదు, ఇది ఉద్యమం కాదు, ఒక భరోసా, మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక భరోసా, ఒక యాత్రగా వెళ్తున్నాం. మీరు పెట్టుకుంటున్నటువంటి సమావేశానికి మాకు సంబంధం లేదు అని చెప్పినా కూడా మాకు అనుమతి ఉన్నా కూడా మమ్మల్ని సిటీలోకి అలో చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది కేవలం ప్రధాని పెరికి చర్య. మా ప్రశ్నలకు అతని దగ్గర సమాధానం లేదు. మేము భరోసా ఇస్తూ ఉంటే జీర్ణించుకోలేరు. పోలీసు వలయంలో, ఎస్పీజీ వలయంలో ఒక ఎమర్జెన్సీ మాదిరి వేరే ఇతర పార్టీలు ఎవరు ఏమీ చేయడానికి వీల్లేదు అనే రీతిలో చేయడాన్ని, దాన్ని అంత పిరికితనం. ఎందుకు పిరికితనం? హీఈస్ గిల్టీ, హీఈస్ 100% గిల్టీ. ఒక ద్రోహి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒత్తిళ్లకు ఈల్డ్ అవడాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఛార్జ్ చేస్తా ఉన్నాం. అంటే ఒక ప్రధాని వస్తే ప్రధానికి భద్రత ఇచ్చేంత శక్తి మాత్రమే ఉందా మీకు? మేము మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ జరపడానికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ మీరు చేయలేరా? అంత నిస్సహాయం మీరు రాష్ట్ర ప్రభుత్వం. విశాఖపట్నం ఇంత పెద్ద నగరంలో మా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే వేలాది మందితో ఒక పెద్ద యాత్రతో పాటు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర కాజుకు, నేను చేపడుతున్నటువంటి కాజుకు మీరు నిలవాల్సింది పోయి మోడీ గారికి ఎట్లా ఈల్డ్ అవుతారు మీరు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, తప్పడుతా ఉన్నాం మేము. అలానే నిన్నటి రోజు అన్ని పార్టీలు నిరసనలు తెలియజేసినాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధాని పోలవరం మిగిలినటువంటి డబ్బులు ఇవ్వలేదు, రైల్వే జోన్ను అపహాస్యం చేశారండి. ఇవ్వకుండా బాగుండేది, మేము వచ్చి పూర్తి ఇచ్చేటువంటి వాళ్ళం. ఇంకో 90 రోజుల్లో ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారండి. బోర్డు మాత్రం మార్చినారు. దే హావ్ చేంజ్ ఓన్లీ ద బోర్డ్. డివిజన్ అనేది తీసి జోన్ అనేది ఒక బోర్డు వేసినారు. విశాఖపట్నం పేరు లేకుండా పోయింది, డివిజన్ లేకుండా పోయింది. 11,000 కోట్ల రూపాయలు రెవెన్యూ రావాల్సినటువంటి ఈ జోన్కు, దట్ వాజ్ వాట్ మా ఒరిజినల్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీ. అందులో 5,000 కోట్ల రూపాయలు గూడ్స్ ట్రైన్స్ ద్వారా వచ్చేటువంటి దాన్ని ఇక్కడ నుంచి కట్ చేసి పక్క రాష్ట్రానికి వదిలేసి మా నోట్లో మట్టి కొట్టినారు మీరు. నోట్లో మట్టి కొట్టినారు మీరు. అటువంటి వాటిని నిన్నటి రోజు ఎవరైతే ఏ పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు మేము రాష్ట్రమంతా నిరసన తెలియజేశాం. నల్ల జెండాలతో, నల్ల రిబ్బన్లతో మొత్తం అంతా కూడా
నల్ల బ్యాడ్జీలతో ఎవరైతే ఏ పార్టీలు నిన్నటి రోజు నిరసన తెలియజేసినారో వారందరినీ నేను అభినందిస్తా ఉన్నాను. జగన్ పార్టీ ఎందుకు నిరసన తెలియజేయలేదు నిన్నటి రోజు అంటే ఇచ్చిన జోన్కి మీరు హ్యాపీనా? ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా హ్యాపీనా? 5 కోట్ల మంది ప్రశ్నిస్తే ప్రధాని 5 కోట్ల మంది ప్రశ్నిస్తే మీరు నిరసన తెలియజేయరా? మీరు ప్రశ్నించరా? ఏమి లోపాయికారి ఒప్పందమేమి? ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది ఆ పార్టీ? ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణాలు ఈ 2 ప్రాంతీయ పార్టీలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం